ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. మనసులు కలిస్తే చాలు. 20 ఏళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకున్న మహిళ. ప్రేమ వయసును చూసి పుట్టేది కాదు, మనసును చూసి పుట్టేది. ప్రేమకి, పెళ్ళికి వయసుతో సంబంధం లేదని, మనసులు కలిస్తే చాలని ప్రూవ్ చేస్తూ కొత్త కపుల్కు గోల్స్ సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని జంటలు పెళ్లి చేసుకునే జంటల మధ్య 5-6 ఏళ్ల ఏజ్ గ్యాప్ అంటే కామన్. కానీ 20-30 ఏళ్ల గ్యాపుతో ప్రేమలో మునిగి తేలుతున్నారు ఈ మధ్య జంటలు. కొందరు అబ్బాయిలైతే ఆల్రెడీ పెళ్ళైపోయి తమకంటే వయసులో పెద్దవారైన మహిళలను పెళ్లి చేసుకుంటూ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటున్న అనేక జంటలను మనం చూస్తూనే ఉన్నాం. గతంలో అబ్బాయి వయసు కన్నా అమ్మాయి వయస్సు 10-15 ఏళ్లు గ్యాపు ఉన్నా చేసేసేవారు. కానీ అమ్మాయి అబ్బాయి కన్నా 1 గంట ముందు పుట్టినా ససేమిరా అనేవారు. కానీ ఈ రోజుల్లో ఆ బేరియర్స్ ఏమీ లేవు. కొంతమంది మహిళలు తమ వివాహాలలో చీటింగ్, డొమెస్టిక్ వైలెన్స్, అవమానం వంటి చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఈ సమాజం ఏమంటుందో అనే భయం వల్ల వాళ్ళు పెళ్లి జీవితంలోని ఎన్ని కష్టాలు ఎదురైనా విడిపోకుండా అలాగే ఉంటారు. కానీ కొందరు మెరుగైన భవిష్యత్తు కోసం డివోర్స్ తీసుకోవడానికి సిద్ధమవుతారు. అయితే 56 దాటాక ఈ నిర్ణయం తీసుకునేవారు తక్కువ. ఎందుకంటే జీవితం చివరి దశలో ఉన్నప్పుడు విడాకులు తీసుకుని ఏం లాభం అని అనుకుంటారు. కానీ ఒక మహిళ మాత్రం ఆ వయసులో కూడా విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చింది. అంతేకాదు, ఆమె రెండో పెళ్లి కూడా చేసుకుంది. అది కూడా తనకంటే 20 ఏళ్లు చిన్నవాడిని. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. గీత అనే ఈ మహిళ తన భర్త మోసం చేశాడని తెలుసుకొని 28 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుంది. ఈ సంఘటన ఆమెను చాలా కృంగిపోయేలా చేసింది. జీవితంలో అతిపెద్ద నిరాశకు గురిచేసింది. గీత జీవితంలో అత్యంత కష్ట సమయంలోనే నిఖిల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. నిఖిల్ ఆమెకు తోడుగా నిలిచి ఆమె అండగా నిలిచాడు. అంతేకాదు, ఇద్దరి అభిరుచులు కూడా కలిశాయి. అయితే నిఖిల్ ఆమెకన్నా 20 ఏళ్లు చిన్నవాడు. తరచుగా పాలిటిక్స్, జంతువుల గురించి మాట్లాడుకునేవారు. అలా ఆమె తన గతాన్ని పంచుకుంది. దీంతో గీతను ఆ ట్రామాలో నుండి బయటపడేలా చేశాడు అతడు. అలా గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆమెకు ప్రపోజ్ చేశాడు నిఖిల్. అంతేకాదు, ఆమె తల్లిదండ్రులను ఒప్పించాడు. ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు అతడి వయసు 39 కాగా ఆమె వయస్సు 59 ఏళ్లు.